రాష్ట్ర స్థాయిలో సంఘటితంగా ముందుకు తీసుకెళ్లడానికి అనునిత్యం సమయాన్ని ఇస్తూ మనని ఆ దిశగా ఆ పొలిటికల్ సైన్స్ని మనకు నేర్పిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రొఫెసర్ రామ్ సార్ని వేదిక మీదకి సాదరంగా పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ సార్, అట్లే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్, ఇంతకు ముందే మాట్లాడిన కుమారస్వామి అన్న, ఇంకా చాలా మంది యోధులు ఉన్నారు ఇక్కడ. అందరూ చాలా అద్భుతంగా మాట్లాడేవారే. కానీ మన బాధ్యత ఏంటంటే మనం ఈ ఉద్యమాన్ని కేవలం ఉస్మానియా యూనివర్సిటీకే పరిమితం చేయకుండా గ్రామాన ఇందాక సార్ అన్నాడు కదా యాక్టివేట్ చేయాలనేది, మనం ఎట్లా యాక్టివేట్ చేయాలి, ఒకవేళ యాక్టివేట్ చేయకపోతే ఏం కోల్పోతామని. మీ అందరికీ తెలుసు, ఒక జనరేషన్ అంటే 25 సంవత్సరాలు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక జనరేషన్ 2000 సంవత్సరాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటే ఒక జనరేషన్ అయిపోయినట్టే. ఇక మన ప్లాన్స్ ఇలా ఉంటే ఆల్రెడీ అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్న అప్పర్ కాస్ట్ కావచ్చు, క్యాపిటలిస్టులు కావచ్చు, 2050 తర్వాత ఏం చేద్దామని చూస్తున్నాం. 2050కి ఒక ప్రణాళిక ఉంటే 2100 సంవత్సరం అంటే 22nd సెంచరీకి ఇంకో ప్రణాళిక ఉంది. మీరు నమ్మచ్చు, లేకపోతే లేదు, కానీ 22nd సెంచరీలో 400 సంవత్సరాలు బతికే మనిషిని తయారు చేస్తుంది. 400 ఇయర్స్. స్టెమ్ సెల్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ కలిపి డెత్ను ఎట్లా పోస్ట్ పోన్ చేయాలి అనే దాని మీద ఇప్పటికే రీసెర్చ్ మొదలైంది. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో అడ్వాన్స్ క్యాపిటలిస్టిక్ సొసైటీలు ఈ విధంగా ఆలోచిస్తే, భారతదేశంలో ఉన్న క్యాపిటలిస్ట్ వ్యవస్థ వచ్చే 25 సంవత్సరాలు అంటే బై 2050 ఇక్కడున్న సమాజాన్ని ఎట్లా దోచుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకు అంటే అన్నిటికీ మూలం ఆర్థిక వనరులు అనేది చాలా వరకు తెలుసు. పెట్టుబడి ఒక చేతబడి లాంటిది. అంత అద్భుతంగా వాళ్ళు పెట్టుబడిని మన మీద చేతబడిగా వాడుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 2000 సంవత్సరాన్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటే, ఉదాహరణకు ఒక టైటాన్ కంపెనీ తీసుకుందాం. టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ 2000 సంవత్సరంలో 3 రూపాయలు. మీరు ఇప్పుడు గూగుల్లో కూడా వెరిఫై చేయండి, 3 రూపీస్. ఇవాళ అది ట్రేడ్ అవుతున్న వాల్యూ ఎంత అంటే ఇవాళ రోజున 4000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 3 రూపాయలు 4000 రూపాయలుగా మారింది 25 సంవత్సరాలు. 1,25,000 టైమ్స్ పెరిగింది. అంటే మనం 2000 సంవత్సరంలో 1,000 రూపాయలు టైటాన్ కంపెనీలో పెట్టి వదిలేసి ఉంటే ఇవాళ 12 కోట్ల రూపాయలు. కానీ మనకి అలాంటి అవగాహన లేదు, నమ్మకం కూడా లేదు. స్టాక్ మార్కెట్ లాంటి వ్యవస్థలలో కూడా నమ్మకం కూడా లేదు. పర్టికులర్గా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే మనం ఆ దిశగా ఆలోచించలేదు. సో దీంతో ఏమవుతుందంటే మార్క్స్ చెప్పినట్టు పూర్ బికమింగ్ పూర్, రిచ్ బికమింగ్ రిచ్ అని ఏమంటే పాపరైజేషన్ అండ్ పోలరైజేషన్. రిచ్ ఇవాళ మీరు గమనించండి, కోవిడ్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీల ఆస్తులన్నీ కూడా 3 రెట్లు 4 రెట్లు పెరిగాయి. మీరు సింపుల్గా గూగుల్లో బ్రౌజ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. అంబానీ కానీ, ఆదాని కానీ, లేకపోతే ఎనీ అదర్ కంపెనీ. కానీ ఇవాళ బీసీలో, ఎస్సీలో, ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ల ఇన్కమ్ చూస్తే, లేదంటే మన పర్సనల్ ఇన్కమ్ చూసినా కూడా అట్లా లేదు. ఎందుకు అంటే క్యాపిటలిస్ట్ వ్యవస్థ ఒక విభిన్నమైన సమాజాన్ని తీసుకొస్తుంది. అయితే భారతదేశంలో జరిగేది ఏంటంటే క్యాస్ట్ క్లాస్ కాంబినేషన్, డబుల్ సి. అక్కడ ఒక సింగిల్ సి ఉంటే ఇక్కడ డబుల్ ఇంజన్ లాగా డబుల్ సి మనందరినీ కూడా చాలా లూటు చేస్తున్నాయి. లూటు చేస్తే ఏమవుతుంది, ఒకవేళ మనం బీసీలుగా బ్యాక్వర్డ్ క్లాసెస్గా మనం తిరగబడి మన హక్కుల కోసం కనుక పోరాడకపోతే ఖచ్చితంగా డేంజరస్ సిచ్యువేషన్లోకి నెట్టబడుతుంది. ఏంటిది ఆ డేంజరస్ సిచ్యువేషన్ అంటే, మనకు బ్రతికే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. చాలామంది అడగచ్చు, ఏమవుతుంది, ఎట్లో అట్లా బతకచ్చు కదా అంటాం. కానీ మన కళ్ళ ముందు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. గ్లోబలైజేషన్ 1900 లేట్ 90sలో వచ్చినాక వీవర్ సూసైడ్స్ను మీరు ఎగ్జామిన్ చేయండి. ఎంతమంది పద్మశాలీలు చనిపోయారు. ఫార్మర్స్ని కూడా గమనించండి, ఎంతమంది ఫార్మర్స్ ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ వల్ల చనిపోయారు. రేపు మనం చనిపోవని అంటే రెసిస్ట్ చేయకపోతే మనం చనిపోవమనే గ్యారంటీ మాత్రం లేదు. ఖచ్చితంగా అంత సీరియస్ థ్రెట్ ఉంది.
కానీ దురదృష్టం ఏంటంటే బీసీ సమాజంలో అత్యంత ఇంటలెక్ట్ ఉన్నప్పటికీ కూడా, ఇంటలెక్చువల్ కెపబిలిటీ ఉన్నప్పటికీ కూడా మనం ఆర్గనైజ్ కావట్లేదు. ఇది చాలా టిపికల్ సిచ్యువేషన్. అందుకే నేను చాలాసార్లు అరిస్టాటిల్ కోట్ చేస్తూ ఉంటానట్టు, అంటే స్టడీస్లలో ఏంటిది అంటే, అరిస్టాటిల్ 340లో ఇండియాకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఆయన ఒక రిమార్కబుల్ స్టేట్మెంట్ చేశాడు. వెస్ట్రన్స్ ఆర్ అన్సోషబుల్ అండ్ అన్ఇంటెలిజెంట్, వెరాజ్ ఇండియన్స్ ఆర్ సోషబుల్, ఇంటెలిజెంట్ బట్ డొసైల్, దేర్ ఫోర్ దే ఆర్ టేమ్డ్ టు బి ఎన్స్లేవ్డ్. అంటే మనము దేన్ని కూడా డొసైల్ అంటే పట్టించుకోం, పెద్దగా సీరియస్గా పట్టించుకోకుండా ఏదో ఒక వలలో పడి మనం తిరుగుతుంటాం. కాబట్టి మనం వీఆర్ టేమ్డ్ టు బి ఎన్స్లేవ్డ్, అంటే బానిసలుగా మారిపోయే లక్షణం ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉందని ఆయన 300 BC టైంలో చెప్పిండు. ఎందుకంటే అలెగ్జాండర్ ఇన్వైట్ చేసినప్పుడు, అలెగ్జాండర్కు టీచర్ కాబట్టి ఆయన కూడా ఇండియాని విజిట్ చేసినప్పుడు ఈ రిమార్కబుల్ స్టేట్మెంట్ చేసి, ఇప్పటికి కూడా బీసీల పరిస్థితి ఆల్మోస్ట్ అంతే ఉంది, మారే పరిస్థితి కనబడతలేదు. కానీ ప్రజెంట్ పొలిటికల్ కాంటెక్స్ట్, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులే బీసీలను ముందుకు తీసే విధంగా కంపెల్ చేస్తున్నాయి. ఎందుకు అంటే మీకు తెలుసు, అసలు ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాసులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, అప్పట్లో ఉన్న హైదరాబాద్ కలవనీకి ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటిది అంటే, అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం గారు, ఆయన బ్రాహ్మణుడు. ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు, ఆయన కూడా బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుల పెత్తనం నచ్చక నీలం సంజీవరెడ్డి ఒక ఉపాయం డెవలప్ చేశాడు. ఏంటిది అంటే, బూర్గుల రామకృష్ణారావు దగ్గరికి వెళ్ళి, మీరు కేవలం హైదరాబాద్కే ముఖ్యమంత్రిగా ఎందుకుంటారు, 2 రాష్ట్రాలను కలిపితే మొత్తం తెలుగు జాతికే ముఖ్యమంత్రి అవుతారు మీరని నమ్మించాడు. సేమ్ క్యాసెట్ పోయి టంగుటూరు ప్రకాశం కూడా చెప్పాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, నెహ్రూ ముందట ప్రతిపాదన పెట్టారు, ఈ లింగ్విస్టిక్ బేస్ మీద రాష్ట్రాలను డెవలప్ చేయండి, మా తెలుగు జాతిని అంతా ఒకే దగ్గర తీసుకురండి. మొత్తం మీద నెహ్రూ అప్పుడే పసిగట్టిండు. నెహ్రూ చాలా ఇంటలెక్చువల్గా పసిగట్టి మరి మీరిద్దరు ముఖ్యమంత్రులు అయితే కూడా, అంటే మీ ఇద్దరిట్లో ఎవరినో ముఖ్యమంత్రి చేసినా కూడా మీరు రాజ్యంను నడిపించలేరు, కాబట్టి నేను నీలం సంజీవరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి. తర్వాత పవర్ ఎట్లా మారిందంటే, రెడ్ల నుంచి కమ్మలకు, కమ్మల నుంచి రెడ్లకు, రెడ్ల సమైక్యాంధ్రాలో కమ్మల నుంచి రెడ్లకు, రెడ్ల నుంచి కమ్మలకి. అయితే దీన్ని గమనించిన ఉస్మానియా ప్రొఫెసర్లు ఏం చేశారంటే, దీనికి కొంచెం తెలంగాణ వాదాన్ని జోడించి, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాదాన్ని అంటే బహుజన వాదాన్ని కనుక జోడిస్తే జమిలీ ఉద్యమంతో అధికారాన్ని సాధించవచ్చనే ఉపాయాన్ని ఉస్మానియా మేధావి వర్గం తయారు చేసి మారోజు వీరన్న లాంటి నేతృత్వంలో పనిచేయడం స్టార్ట్ అయింది. కానీ రాజ్యం చాలా బలీయమైనది. కానీ రాజ్యం గమనించి ఏం చేసింది, వాళ్ళని కబలించేసింది. ఆ తర్వాత ఏమైంది అంటే, ఇక్కడ మరొకసారి అంటే మరో వీరనునో మరో బహుజనవాదం పుట్టుకొస్తుంది. కాబట్టి ఈ బహుజనవాదాన్ని, తెలంగాణ వాదాన్ని జమ కాకుండా చంద్రబాబు నాయుడే కేసీఆర్ని తెలంగాణ వాదానికి ప్రతినిధిగా ఉండమని చెప్పాడు. మీరు చెప్తే నమ్మకపోవచ్చు, కానీ మీరు థియరిటికల్గా వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో ఏం చేశారంటే, వెలమలకు పవర్ లేదు కాబట్టి మనం తెలంగాణకు ఒక పవర్గా ఉంటే, అంటే తెలంగాణ కనుక మనం వాయిస్ వోకల్గా ఉంటే మనకి పవర్లో షేర్ దొరుకుతుందని వాళ్ళు ఏం చేశారంటే, ముప్పాల గణపతి అంటే మన నక్సలైట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఉద్యమంలో పనిచేశాన నక్సలైట్లలో ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పారు. తర్వాత చెన్నమనేని రాజేశ్వరరావు కమ్యూనిస్టు యోధుడు కేసీఆర్ని ప్రొటెక్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. తర్వాత వెంకయ్య నాయుడు బీజేపీలోకి వెళ్ళి 1 ఓటు 2 రాష్ట్రాలనే రెజల్యూషన్ పాస్ చేశాడు. ఇక కేసీఆర్ బయటకు వచ్చి, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ఉద్యమం చేశాడు. ఈ ఉద్యమం వల్ల ఏమైందంటే, కేవలం ఆర్డినరీ వ్యక్తిగా ఉన్న హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు. దట్ ఈస్ ది స్ట్రెంత్ ఆఫ్ పొలిటికల్ పవర్. వాళ్ళు అంత అద్భుతంగా ఆలోచించి, ఇప్పుడు మీరు ఇంతకుముందు డాటాలో కూడా చూస్తే ఏంటంటే, వెలమలు ఫస్ట్ 4-3 ఉంటే ఇవాళ అంత నంబర్ ఎందుకు కనబడుతుందంటే, బికాస్ దే నో హౌ టు ఆపరేట్ ది పాలిటిక్స్.
అదే 14 మంది ఎట్లా అంటే నలుగురు ఉండేది 14 మంది ఎట్లా అయ్యారంటే ఇది వాళ్ళకి తెలుసు, అంటే రాజ్యతంత్రం తెలుసు. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే మొత్తం మీద తెలంగాణ వచ్చింది, మనందరం ఏదో బాగుపడదాం అనుకున్నాం. ఇది పునర్నిర్మాణం అంటే అసలు పునాదులే పెకిలించిపోయే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పునాదులన్నీ పెకిలించారు కాబట్టి ఈ అవకాశాన్ని ఓన్ చేసుకోనికి రేవంత్ రెడ్డి ఏం స్టార్ట్ చేశాడంటే వచ్చే ఎలక్షన్లు అంటే మొన్న పోయిన ఎలక్షన్లు 5% ఉన్న వెలమలకి, ఆ 0.5% ఉన్న వెలమలకి 5% ఉన్న రెడ్లకు మధ్య జరగనున్నాయని మీరు యూట్యూబ్లో వీడియోలు కూడా చూడొచ్చు. బాహాటంగానే చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి రెడ్ల తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మనం చూస్తున్నాం. అయితే ఇక్కడే ఉంది ఏంది అంటే దిస్ ఈజ్ ది రైట్ టైం. చాలా మేధావులందరూ కూడా, విద్యార్థులు మేధావులందరూ కూడా సీరియస్ రీసెర్చ్ కనుక మనం గమనిస్తే ఈ వచ్చే 5-10 సంవత్సరాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఎప్పటికీ కావు. ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలలో ఒక ఫీచర్ ఉంటుంది, ఏంటిదంటే డామినెంట్ కాస్ట్ అని. డామినెంట్ కాస్ట్కు 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే న్యూమరికల్ స్ట్రెంగ్త్, పాపులేషన్. 2 బ్యూరోక్రసీల పవరు. 3వది ల్యాండ్ లేకపోతే ఫైనాన్షియల్ పవర్. మనం గమనిస్తాం రెడ్లను వెలమలు ఎవరు డామినెంట్ కాస్ట్, ఎవరు రాజకీయాల్లో బతికి బట్టగడుగుతారో అని మనం గమనిస్తే, పరీక్ష అంటే ఎగ్జామిన్ చేస్తే 0.5% వెలమలు, 5% రెడ్లు. వీళ్ళు ఏ పని చేసినా కూడా పాపులేషన్ రిప్లేస్ చేయలేరు. కాబట్టి వెలమలు ఒక పాయింట్ కోల్పోయినట్టే. 2వది బ్యూరోక్రసీలో రెడ్లు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా కనబడుతారు, కానీ వెలమలు కనబడరు. అందుకే కేసీఆర్ ఎప్పుడు కూడా బ్రాహ్మణుల చుట్టూ తిరిగాడు, లేకపోతే వేరే రాష్ట్రాల ఆఫీసర్ల చుట్టూ తిరిగాడు. సో బ్యూరోక్రసీలు కూడా పాయింట్ కోల్పోయారు. 3వది ఏంటంటే ల్యాండ్ కానీ లేకపోతే ఫైనాన్స్ కానీ ఎక్కువ కాలం రెడ్లే పరిపాలన ఉన్నారు కాబట్టి రెడ్ల దగ్గరనే స్ట్రెంత్ ఎక్కువ ఉంది. సో కాబట్టి నా దృష్టిలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బతికి బట్టగడుతుందని అయితే నేను నమ్మట్లే. ఇంకా విచిత్రమైనది ఏంటంటే కొంచెం చంద్రబాబు నాయుడు క్లెవర్గా ప్లాన్ చేస్తే వచ్చే ఎలక్షన్లలో టీడీపీ కన్నా టీఆర్ఎస్ పార్టీ చిన్నదైతుంది. అంత ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ డైనమిక్స్ మనం కాస్ట్ని సెంట్రాలిటీగా చూసి అనలైజ్ చేస్తే కమ్మలకున్న పవర్ కూడా వెలమలకు లేదు. అంటే వాళ్ళ పాపులేషన్ కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ కావచ్చు. అందుకే నిన్న మొన్న కమ్మలు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పెట్టుకున్నారు, కానీ వెలమలు పెట్టమని చూద్దాం, ఇంపాసిబుల్, పెట్టలేరు. ఒకవేళ వెలమలు పెట్టినా ముఖ్యమంత్రిని పిలవలేరు, ఎట్లా పిలుస్తారు? సో కాబట్టి ఇట్లాంటి డైనమిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చే కాలం బీసీలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి చాలా అద్భుతమైన పొటెన్షియల్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి బీసీలు ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిన తరుణం ఉంది. ఈ యుద్ధం చేస్తే ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీకి అంత స్కోప్ లేదు. మరి 5 సంవత్సరాల తర్వాత నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందా ఆలోచిద్దాం, ఫోర్కాస్ట్ చేద్దాం. చేస్తే ఏంటంటే మోస్ట్లీ 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఒకవేళ వచ్చింది అనుకో, ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, హూ విల్ బి ది సీఎం? బయటకెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల నుండి మరో 5 సంవత్సరాలు కొనసాగించాలా, లేకపోతే సీనియర్లకు అవకాశం అని సీనియర్లు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో గొడవ తయారు చేసి ముఖ్యమంత్రి పదవిని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. బయటకెళ్ళి సామాజిక శక్తులన్నీ కూడా అంతకుముందు తెలంగాణ రాకముందు రెడ్లు కమ్మలు, తెలంగాణ వచ్చినాక రెడ్లు వెలుమలైనా బీసీలకు ఎస్సీలకు ఇవ్వమని మన ఆర్గ్యుమెంట్ బయట నుంచి మనం వినిపిస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ అని సెంట్రల్లో బాగా బలంగా మాట్లాడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి పదవిని రేవంత్ రెడ్డికి ఇచ్చే పరిస్థితిలోకి ఉండదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ఏజ్ ఉండి, తర్వాత డబ్బులు సంపాదించుకొని కొంత డబ్బులుండి, కులబలం ఉండి, ఒట్టి ఆర్డినరీ కార్యకర్తగానో లేకపోతే ఒట్టి సాదాసీదా అంటే వ్యక్తిగానో ఆ పార్టీలో కొనసాగే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తాడు అంటే చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి కలిపి సౌత్ ఇండియా సెంటిమెంట్ మీద ఒక పార్టీని ఫ్లోట్ చేస్తారు. దిస్ ఈజ్ ది ఫస్ట్ పాసిబిలిటీ. అందుకే మీరు మొన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో ఏమంటున్నాడు, మనకు సౌత్ ఇండియా అంటే ఎన్టీ రామారావు తర్వాత
తెలుగు ప్రజలకు ఢిల్లీలో మాట్లాడే ఒక పర్సన్ లేడు. వెంకయ్యనాయుడు కూడా ఉండే, వెంకయ్యనాయుడు తర్వాత ఇక మరొక పర్సన్ లేడు. కాబట్టి ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేయడానికి కేజీఎఫ్ అదే వకాల్తా తీసుకోవాలని చెప్పారు. మీరు యూట్యూబ్లో ఆ స్పీచ్ని చూస్తే గమనిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంటే చంద్రబాబు నాయుడు కనసాగిల్లో నడుస్తుంది. ఇప్పుడు కవితను ఇడిచిపెట్టాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి కేసీఆర్ పోయి అన్న జర వదిలే అంటే వదిలేసే పరిస్థితి. లేకపోతే ఇంపాసిబుల్, కవితను రిలీజ్ చేయడం అనేది అంత ఈజీ ముచ్చట కాదు. సో ఈ తరుణంలో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నది ఏంటి అని అంటే కమ్మల్లి రెడ్లను కలుపుకొని ఖమ్మము సౌత్ తెలంగాణలో కొంత ప్రామినెన్స్ ఉన్నది కాబట్టి కొంచెం వర్క్ చేసుకుంటే మనం బయటపడి మళ్ళొకసారి గవర్నమెంట్ తీసుకురావచ్చని ఆయన అంచనా. కానీ ప్రాస్పెక్ట్స్ అలా లేవు. వాళ్ళు ఇచ్చిన ఎజెండా మేనిఫెస్టో చాలా పెద్దది. ఇప్పటికే చాలామంది యూత్లో బీసీలలో అంటే పర్టికులర్గా బీసీ స్టూడెంట్స్లలో ఇంతకుముందు రిజర్వేషన్ అంటే నెగటివ్ ఒపీనియన్ ఉంది. రిజర్వేషన్ అంటే ఎందుకు తీసేస్తే అయిపోతుండే కదా అని చాలామంది బీసీ స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి బీసీ స్టూడెంట్స్ కూడా చాలా క్లియర్గా అర్థమైంది, అంటే బీసీల మీద ఏదో పెద్ద ఎత్తున కుట్ర జాగుతున్నదని. అందుకే నేనేం చెప్తున్నా అంటే స్టూడెంట్స్ కేవలం ఉద్యోగాలకే అప్లై చేయకుండా కింద గ్రామ ఉన్న వార్డు మెంబర్కి, సర్పంచ్కి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి, ఎమ్మెల్యేకి కూడా అప్లై చేయాలి. ఇట్లా అప్లై చేసినప్పుడు రాజ్యం చాలా ఇరకాటంలో పడుతుంది. సో కాబట్టి అంటే నాకు తెలిసి వచ్చే ఎలక్షన్స్ అంటే 2029లో వచ్చే ఎలక్షన్స్లో ఏ ఒక్కరికైనా అంటే అప్పటికి చాలా పార్టీలు అవుతుంది. కాంగ్రెస్ ఒక ట్రూప్ అవుతుంది, టీడీపీది ఒక ట్రూప్ అవుతుంది, టీఆర్ఎస్ది ఒక ట్రూప్ అవుతుంది, లెఫ్ట్ ఒక ట్రూప్ ఉంటుంది, బహుజనవాదం ఒక ట్రూప్ ఉంటుంది. ఇట్లా ఈ ట్రూప్స్ అని ఉన్నప్పుడు ఎవరైతే 20 సీట్లు గెలవగలుగుతారో వాళ్ళు అంటే గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా ప్రిడామినెంట్ రోల్ పోషించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు బీసీలుగా మనం ఏం చేయాలంటే ఒక సైడు రిజర్వేషన్ కోసం మన వాటా కోసం పాటుపడుతూనే రెండవ సైడు రాజకీయ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ కమ్యూనిటీ అన్నా బాగుపడాలంటే 2 ఉద్యమాలు కంపల్సరీ, 2 ప్రాసెస్లు. ఒకటి ఏంటంటే రిఫర్మేషన్. బ్రాహ్మణులంతా కూడా ఎప్పుడు రోడ్ల మీదకి రాలేదు, కానీ టంగుటూరి ప్రకాశం గారు లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ ఏం చేశారంటే బ్రాహ్మణులో ఉన్న దురాచారాలను పోవాలని పెద్ద ఎత్తున రిఫార్మిస్ట్ ఉద్యమాలను తీసుకొని వచ్చి వాళ్ళ సమాజాన్ని వాళ్ళు సంస్కరించుకున్నారు. సో ఇవాళ వాళ్ళు బాగుపడ్డారు, మన ముందు ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. కాబట్టి మన కమ్యూనిటీలలో ఒకటి రిఫర్మేషన్ జరగాలి. రెండోది ఏంటి అనంటే మూమెంట్. మన కళ్ళ ముందు ఎంఆర్పిఎస్ ఉద్యమం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకా చాలా మండల కమిషన్ ఉద్యమం కావచ్చు, ఇలాంటి ఉద్యమాల ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలను సాధించడం. కాబట్టి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం పార్టీలకు అతీతంగా కులాల రక్షణను మొదలుపెట్టాలి. పార్టీలకు అతీతంగా కులాల రక్షణను మొదలుపెట్టి రాజకీయ ఉద్యమం, రిఫార్మిస్ట్ ఉద్యమం చేస్తే ఖచ్చితంగా ఈ అప్పర్ కాస్ట్ యజమానిని మనం ఎదిరించగలుగుతాం. చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటున్నా అంటే మనకున్న ఇంటలెక్చువల్ కెపాసిటీ అప్పర్ కాస్ట్లకు లేదు. ఉదాహరణ చెప్తున్న ఏంటంటే నెయ్యి తీసుకుందాం. ఇవాళ భారతదేశ బార్డర్ దాటితే నెయ్యి తయారు చేయడం ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ నెయ్యిని మన పూర్వీకులు తయారు చేసి బాబిలోనియా, మెసొపటోమియా, ఈజిప్ట్కు ఎక్స్పోర్ట్ చేస్తే 1 కిలో నెయ్యికి 1 కిలో బంగారం వచ్చింది. దిస్ ఈజ్ బీసీ పవర్. అట్లే మనలో చాలామంది ఆడుకుంటారు ఏంటంటే కళ్ళును ఏదో నిషా కోసం తయారు చేసింది అనుకుంటారు, కానీ కాదు. కళ్ళుని బాయిల్ చేస్తే, ఉడకబెడితే షుగర్ వస్తుంది. ఇప్పుడు షుగర్ కేన్ నుంచి తీసుకుంటాం, ఇది సుక్రోజ్ షుగరు. కానీ టాడీ షుగర్ ఏంటంటే ఫ్రక్టోజ్ షుగరు. ఇది తీసుకోవడం వల్ల డయాబెటీస్కు మన బాడీ ప్రోన్ కాదు. కాబట్టి మన పూర్వీకులు గొప్పగా ఆలోచించి ఈ షుగర్ని తయారు చేయడానికి టాడీ ట్యాపింగ్ చేశారు. అట్లా షుగర్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే 1 కిలో షుగర్కి 1 కిలో బంగారం వచ్చింది. దిస్ వాజ్ బీసీ పవర్. ఇంకా చీరలు అగ్గిపెట్టెలో మడత పెట్టేంత చిన్న చీరలు తయారు చేసేవాళ్ళు. ఇంకా అంటే ఎక్కువ బంగారం ఎట్లొచ్చింది అని అంటే వుడ్స్ అంటే ఉక్కు. ఇప్పుడు మనకేందంటే రిఫైన్డ్ స్టెయిన్లెస్ స్టీలే చాలా బలమైంది అనుకుంటాం, కానీ దీనికన్నా బలమైన స్టీల్ ఏంటంటే
వుడ్స్, WOOTZ. ఈ వుడ్స్ని తెలంగాణ, కర్ణాటకలో తయారు చేసేవాళ్ళు. బ్రిటిషర్స్ కనరాక వాళ్ళు ఉక్కుని వుడ్స్ అని రాసుకున్నారు. ఈ వుడ్స్కు చాలా విలువ ఉంటుండే, ఎందుకంటే కత్తులన్నీ కూడా ఈ వుడ్స్ తోట తయారు చేసేవాళ్ళు. సిరియా కత్తులన్నీ కూడా ఈ వుడ్స్ తోట తయారయ్యాయి. అప్పట్లో యుద్ధాలన్నీ కత్తులతోట తయారయ్యాయి కాబట్టి మన తెలంగాణ కత్తులకి చాలా విలువ ఉండేది. ఒక కత్తికి అంటే 1 కిలో వుడ్స్కి 3 కిలోల బంగారం ఇచ్చి తీసుకుపోయేవారు. సో అట్లా లెక్కలేనంత బంగారాన్ని మన పూర్వీకులు సంపాదిస్తే మధ్యలో ఒక ఆయన వచ్చి బంగారు తెలంగాణ అని, ఈ బంగారు తెలంగాణలో బతుకు లేదు కాబట్టి మనం చదువుల తెలంగాణ, కొలువుల తెలంగాణ కావాలి. దానికోసం బీసీ సమాజమే ముందుకు రావాలి. బీసీలు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీలకు, ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతుంది. చాలామంది అందరు అంటారు బయట ఏంటంటే బీసీలలో చైతన్యం లేదు, బీసీలు చాలా బ్రాహ్మణికల్గా ఉంటారు. కానీ కాదు, బీసీలు అత్యంత కేటగారికల్గా ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు అంటే ఎస్సీలకన్నా పర్టికులర్గా ఇప్పుడు రిలీజన్స్ ఈక్వాలిటీ లేదని చాలామంది దళిత సోదరులు వివిధ రిలీజన్లకు పోతున్నారు. సరే, అది ఫ్రీడమ్ ఆఫ్ రైట్, ఎవరు ఎన్లకు పోయినా మనం తప్పుపట్టేది లేదు. మన సమాజంలో ఉన్నాం కాబట్టి అందరినీ సమానంగా చూస్తే చాలు. కానీ ఒకవేళ బీసీలు బ్రాహ్మణిజం మీద తిరగబడితే ఎలా ఉంటుంది తెలుసా? విశ్వబ్రాహ్మణులు పద్మశాలి లాగా ఉంటుంది. మా పెళ్ళిళ్ళు మేమే చేసుకుంటాం, వీఆర్ ఎబో ది బ్రాహ్మణ్స్. మేము మీలాగా జంజం వేసుకుంటాం, మీలాగా మంత్రాలు చదవగలుగుతాం, మీలాగా అన్నీ చేయగలుగుతాం, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని క్లియర్గా బార్డర్ గీసేస్తాం. సో అంత ఎబిలిటీ, పొటెన్షియల్ ఉన్న కమ్యూనిటీ, ఇంటలెక్చువల్లో చాలా అత్యంత గ్రేటెస్ట్ నాలెడ్జ్ని ప్రొడ్యూస్ చేసిన బీసీ కమ్యూనిటీ అంత పొటెన్షియల్ ఉంది. కాబట్టి మనం అలా స్ఫూర్తిని అంటే మన పూర్వీకుల స్ఫూర్తిని కనుక ఏమాత్రం ఒక 1% తీసుకున్నా కూడా ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో రాజ్యాధికారాన్ని రెండిట్లను కూడా సాధిస్తామని ఆశిస్తూ ఆ దిశగా అందరూ వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ అంటే ప్రత్యేకంగా బీసీ విద్యార్థులకి, బీసీ బడి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై బీసీ.